Hello everyone, welcome to Pushpa Academy. In this video lecture, we are going to learn class 6 science 10 to 12 lessons MCQs, which are the most important for the upcoming TET, DS and all other competitive exams. So without any further delay, let's begin into the session of the very first question is here. The adding of little curd to the milk helps. So by adding little curd to the milk, how it will be turning after adding little curd to the milk. So by growing bacteria, it will turn to curd. By adding little milk to curd, it will helps to grow bacteria. In that form, it will become into curd. పాలల్లో కొద్దిగా పెరుగు కలపడం వల్ల అది ఎలా సహాయపడుతుంది అంటే బ్యాక్టీరియా పెరుగుతాయి. దానివల్ల అది కొంచెం కర్డ్ని మిల్క్లో కలపంగా అది బ్యాక్టీరియా గ్రో అవుతుంది. ఆ విధంగా అది కర్డ్లో ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ బి గ్రో బ్యాక్టీరియా పెరుగుతాయి. ఆప్షన్ బి గ్రో బ్యాక్టీరియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Sunlight is a mixture of how many colors? So how many colors it consists of? Sunlight consists of how many colors? 7 colors it consists of. So option B 7 is the correct answer. Suryakanti ఎన్ని రంగుల మిశ్రమం అంటే 7 రంగుల మిశ్రమం. నెక్స్ట్ క్వశ్చన్. డే టైమ్ ఈజ్ లెస్ డ్యూరింగ్ ఇన్ విచ్ సీజన్? ఏ సీజన్లో పగటి సమయం తక్కువగా ఉంటుంది అంటే వింటర్ సీజన్లో పగటి సమయం అనేది తక్కువగా ఉంటుంది, శీతాకాలంలో. సో ఆప్షన్ ఏ ఈ వింటర్ సీజన్ ఈజ్ ఆ కరెక్ట్ ఆన్సర్, శీతాకాలం. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఇన్స్ట్రుమెంట్ డూ యూ యూస్ టు అబ్జర్వ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద సన్ రైజ్ అండ్ సన్సెట్? సో టు అబ్జర్వ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద సన్ రైజింగ్ అండ్ సన్ సెట్టింగ్, వాట్ ఇన్స్ట్రుమెంట్ వీ యూజ్? సన్ రైజ్ అంటే సూర్యుడు ఉదయించే మరియు సూర్యుడు అస్తమించేటటువంటి డైరెక్షన్స్ని మనము గమనించడానికి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాము అంటే మ్యాగ్నెటిక్ కంపాస్ని యూజ్ చేస్తాము, అయస్కాంత దిక్సూచి. సో ఆప్షన్ ఏ మ్యాగ్నెటిక్ కంపాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచ్. వీటిల్లో కరెక్ట్ మ్యాచ్ అయినవి ఏంటివి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఐరన్ రస్టింగ్ అనేది ఎటువంటి చేంజ్ అంటే ఇది టెంపరీ చేంజ్. మెల్టింగ్ ఆఫ్ ఐస్ కరగడం అనేది ఎటువంటి చేంజ్ అంటే మ్యాన్ మేడ్ చేంజ్. అండ్ మిల్క్ టర్న్స్ ఇంటూ కర్డ్ మిల్క్ అనేది కర్డ్లో టర్న్ అవ్వడము ఎటువంటి చేంజ్ అంటే పర్మనెంట్ చేంజ్. సో ఆప్షన్ ఏ is the correct answer. 1A, 2B, 3C. Option A is the right answer. Next question. A unit for measuring volumes of liquids. So what are the units for measuring volumes of liquids? ద్రవాల వాల్యూమ్లను కొలిచేటటువంటి యూనిట్ ఏది అంటే గ్యాలన్ని కూడా యూజ్ చేస్తాము, లీటర్ని కూడా, అండ్ క్యూసెక్స్తోని కూడా మనము మెజర్ చేయడం కోసం, ద్రవాలను మెజర్ చేయడం కోసము యూజ్ చేస్తాం. సో ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ లెవెల్ ఇన్ ద రిజర్వాయర్స్ ఈజ్ మెజర్డ్ ఇన్. రిజర్వాయర్లలో నీటి మట్టము ఎలా కొలుస్తారు అంటే ఫీట్లలో కొలుస్తారు. ఆప్షన్ బి ఫీట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రిజర్వాయర్లలో నీటి మట్టము ఫీట్లలో కొలుస్తారు. ద వాటర్ లెవెల్ ఇన్ ద రిజర్వాయర్స్ ఇస్ మెజర్డ్ ఇన్ ఫీట్. నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ రిలీజ్డ్ ఫ్రమ్ డ్యామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ డ్యూరింగ్ ఫ్లడ్స్ ఇస్ మెజర్డ్ ఇన్ వాట్ ఫార్మ్? సో వరదల సమయంలో డ్యామ్లు ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే నీటిని ఎలా కొలుస్తారు అంటే క్యూసెక్స్లలో కొలుస్తారు. సో ఆప్షన్ ఏ క్యూసెక్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో వాటర్ రిలీజ్ ఫ్రమ్ డ్యామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ డ్యూరింగ్ ఫ్లడ్స్ ఇస్ మెజర్డ్ ఇన్ వాట్ ఫార్మ్? ఇన్ క్యూసెక్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లిక్విడ్స్ ఆర్ మెజర్డ్ ఇన్ వాట్ ఫార్మ్?
ద్రవాలను ఎలా కొలుస్తారు? సో లిక్విడ్స్ ఆర్ మెజర్డ్ ఇన్ గ్యాలన్స్. గ్యాలన్స్లలో ద్రవాలను కొలుస్తారు. ఆప్షన్ సి గ్యాలన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Long periods of less rainfall causes. So if continuously there are less rainfalls causes, so what happens? Droughts are occurred. Option B droughts. కరువులు is a correct answer. దీర్ఘకాలం అంటే కంటిన్యూస్గా తక్కువ వర్షపాతం కారణంగా ఏమవుతుంది అంటే కరువులు అవుతాయి. సో ఆప్షన్ బి droughts is a correct answer. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మిస్మ్యాచ్డ్ పేర్. ఇందులో మ్యాచ్ కానటువంటి పేర్ ఏది అని చూసుకున్నట్లయితే వాటర్ ఇన్ రిజర్వాయర్ ఈస్ మెజర్డ్ ఇన్ ఫీట్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ వాటర్ రిలీజ్డ్ ఫ్రమ్ డ్యామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ డ్యూరింగ్ ఫ్లడ్స్ ఈస్ మెజర్డ్ ఇన్ లీటర్స్. ఇట్ ఈస్ రాంగ్. సో ఇట్ ఈస్ నాట్ మెజర్డ్. ఇట్ ఈస్ మెజర్డ్ in cusecs. Water released from dams and projects during floods is measured in cusecs forms. So the second one is not matched. Then coming to the third point, volume of water and other liquids are measured in liters or milliliters. It is correct. So here option will be 2. Option C 2 is a correct answer. Next question. ఏరియా ఆఫ్ ద అర్త్ సర్ఫేస్ కవర్డ్ బై వాటర్. నీటితో కప్పబడిన భూమి ఉపరితలం యొక్క వైశాల్యము ఎంత అంటే 3/4. ఆప్షన్ ఏ 3/4 ఈజ్ ఆ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది పర్సంటేజ్ ఆఫ్ వాటర్ బై వెయిట్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ బై వెయిట్ in the human body? It is 70%. Option C 70% is the correct answer. మానవ శరీరంలోని బరువు ప్రకారం నీటి శాతం ఎంత అంటే 70%. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ drought prone areas? So here Anantapur and Prakasam districts are called drought prone areas. So option C both A and B is the correct answer. అనంతపూర్ మరియు ప్రకాశం డిస్ట్రిక్ట్స్ని డ్రాట్ ప్రోన్ ఏరియాస్గా పరిగణించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ ట్యాంక్, ఫిల్ట్రేషన్, chlorination, overhead tank, taps. So what is the method to be implemented here in this blank? Here the blank which is given, what will be the answer? So aeration, vayu prasarana. Option B aeration is a correct answer. Water tanks ఫస్ట్ ఫిల్ట్రేషన్ జరుగుతుంది, ఆ తర్వాత ఏరేషన్ జరుగుతుంది అంటే వాయు ప్రసరణ, ఆ తర్వాత క్లోరినేషన్ జరుగుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్ హెడ్ ట్యాంక్స్లలో నింపుతారు, దెన్ ట్యాప్స్లలో మనకు వస్తాయి, ఆ తర్వాత వాడకంలో జరుగుతుంది. సో ఏరేషన్ విల్ బి ఫిల్డ్ ఇన్ ద బ్లాంక్. ఆప్షన్ బి aeration, vayu prasarana is the correct answer. Next question. Filament converts. ఫిలమెంట్ ఎలా మారుతుంది అంటే హీట్ ఎనర్జీ టు లైట్ ఎనర్జీలో మారుతుంది. ఫ్రమ్ హీట్ ఎనర్జీ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ లైట్ ఎనర్జీ. సో ఆప్షన్ ఏ హీట్ ఎనర్జీ టు లైట్ ఎనర్జీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది పార్ట్ ఆఫ్ ద బల్బ్ దట్ గ్లోస్ ఈజ్. సో వాట్ ఈస్ కాల్డ్ ద పార్ట్ ఆఫ్ ద బల్బ్ దట్ గ్లోస్? It is filament. Option D filament is a correct answer. Next question. Electric generator was invented by whom? Electric generator ను ఎవరు కనుగొన్నారు అంటే Faraday. Option C Faraday is a correct answer. Next question. The flow of electricity is called what? Current. So current is called the flow of electricity. విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటారంటే కరెంట్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ది ఎలక్ట్రికల్ బల్బ్ వాజ్ ఇన్వెంటెడ్ బై హూమ్? విద్యుత్ బల్బును ఎవరు కనుగొన్నారు అంటే థామస్ ఎడిసన్. ఆప్షన్ బి థామస్ ఎడిసన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మోడిఫైడ్ స్టెమ్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సవరించిన కాండాలను కనుగొనండి అని అంటే ఇక్కడ కాండాలన్నింటినీ చూసుకున్నట్లయితే టర్మరిక్ అనేది కాండం అవుతుంది, రాడిష్ కూడా స్టెమ్ అవుతుంది, పొటాటో కూడా స్టెమ్, గార్లిక్ స్టెమ్, జింజర్ స్టెమ్. So except beetroot, all other here are modified stems. So beetroot is the only root here.
So option will be C. 1, 3, 4, 5, 6. Option C is the correct answer. So option C is the correct answer. Next question. Banana oil is made from what? Banana oil is made from petroleum. పెట్రోలియంతో అరటి నూనెని తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. స్కాలీ లీవ్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్. పొలుసుల ఆకులు వేటిల్లో ఉండవు అంటే మ్యాంగోలో ఉండవు. ఆప్షన్ బి మ్యాంగో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ప్లాంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్స్. మొక్క నుండి నీరు ఆవిరి రూపంలో విడుదలవుతుంది. ఎక్సెస్ వాటర్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ప్లాంట్ త్రూ స్టొమాటా. మొక్క నుండి స్టొమాటా ద్వారా అదనపు నీరు విడుదలవుతుంది. ఇట్ ఈస్ కరెక్ట్. దిస్ సెంటెన్స్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ట్రాన్స్పిరేషన్ హెల్ప్స్ ఇన్ రిమూవల్ ఆఫ్ ఎక్సెస్ వాటర్ ఫ్రమ్ ప్లాంట్స్. మొక్కల నుండి అదనపు నీటిని తొలగించడంలో ట్రాన్స్పిరేషన్ సహాయపడుతుంది. సో here all the sentences are correct. So option A will be the correct answer. Next question. Why do leaves have stomata? ఆకులకు స్టొమాటా అంటే పత్రరంధ్రాలు ఎందుకు ఉంటాయి అంటే టు రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్, టు రిలీజ్ ఆక్సిజన్, టు ప్రిపేర్ ఫుడ్. సో ఆప్షన్ టీ ఆల్ ది అబౌవ్ ఈస్ ఆ కరెక్ట్ ఆన్సర్. స్టొమాటా ఎందుకు ఉంటుంది ఆకులకు అంటే కార్బన్ డైఆక్సైడ్ని రిసీవ్ చేసుకోవడం కోసం, ఆక్సిజన్ని రిలీజ్ చేసేందుకు అండ్ ఆహారము ప్రిపేర్ చేసుకునేందుకు. సో ఆల్ ది అబౌవ్ ఈస్ ఆ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Pistils have 3 parts. What are they? In sequence if it seems. Stigma, style, ovary. Option D. Stigma, style, ovary are the 3 parts of pistils. So option D is the correct answer. Next question. Example for parallel leaf venation having plant seeds. మొక్కలను కలిగి ఉన్న సమాంతర ఆకు ఈనెలకు ఉదాహరణ ఏది అంటే జోవార్, జొన్నలు. సి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. జోవార్ అనే మొక్కలకు ప్యారలల్ లీఫ్ వెనేషన్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. లీఫ్ photosynthesis root. When leaves prepares foods by themselves, this process is known as photosynthesis. Then what is the process done by root? ఆకులు వాటంతట అవే వాటి యొక్క ఆహారాన్ని తయారు చేసుకునేటటువంటి పద్ధతిని కిరణజన్య సంయోగ క్రియ అని అన్నప్పుడు మరి వేరు చేసేటటువంటి ప్రక్రియ ఏది అంటే ఇట్ టేక్స్ మినరల్ అండ్ వాటర్. ఏం చేస్తుంది రూట్ అంటే నీరు మరియు ఖనిజాలను తీసుకుంటుంది. సో ఆప్షన్ సి టేకింగ్ వాటర్ అండ్ మినరల్స్ ఈజ్ ఆ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ హెల్ప్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ట్రీస్? చెట్లలో వాయువుల మార్పిడికి ఏది సహాయపడుతుంది అంటే స్టొమాటా పత్రరంధ్రములు సహాయపడతాయి. చెట్లలో వాయువుల మార్పిడికి పత్రరంధ్రాలు సహాయపడతాయి. ఆప్షన్ సి స్టొమాటా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లీవ్స్ ఎక్స్పెల్ ఎక్సెస్ వాటర్ త్రూ ద స్టొమాటా. వాట్ డూ వీ కాల్ దిస్ ప్రాసెస్? సో ఆకులు పత్రరంధ్రముల ద్వారా అదనపు నీటిని బయటకు పంపుతాయి. ఆ యొక్క ప్రాసెస్ని ఏమంటారు అంటే ట్రాన్స్పిరేషన్ అని అంటారు. బాష్పోత్సేకం. సో ఆప్షన్ డి ట్రాన్స్పిరేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So this is all for today. Hope you all like this video. It will be very comprehensive and more helpful to you. Thank you for watching. Stay tuned.